తమరు మాట్లాడిన దానికి ఈరోజు నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి మానికుండా నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలు వేసుకున్నావు? ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు? ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఊపుతున్నావు? ఎందుకు చెట్లు నరికిచ్చావు? ఎందుకు పరదాలు వేసావు? ఎందుకు షాపులు మూయించావు? ఇప్పుడు కూడా మేము మూయలేదనా? షాపులు మూయలేదనా? చెట్లు నరకలేదనా? ఎక్కడ ఈవెన్ నియంతలు పరిపాలించే ప్రపంచంలో నియంతలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే. నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు. ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్. అటువంటి వాడివి నీ నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు, అనుభవిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకి నత్తికి సెంటర్లో నువ్వు ఎవరి కోసమైతే జైలుకి పోయిచ్చావో అతను చేసిన పాపాలు, ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు. అతను చేసిన తప్పులు అన్ని తప్పుడు కేసులు మేము పెట్టినామని చెప్తుండవు. రేపు చెప్తా, రేపు అక్కడ సినిమాలో చూపిస్తా. అతను చేసిన పాపాలు, అతను పెట్టిన తప్పుడు కేసులు. మేము పెట్టలే తప్పుడు కేసులు, ఒక్క కేసు పెట్టలే. చట్టం తను పని చేసుకుంటుందనే నమ్మకం మాకు. కానీ మరి నీ మంచి బాలుడు నా మీద 18 కేసులు పెట్టించాడే. మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే. మీ నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా. అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను.